నమస్తే అడ్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం నమస్కారం. సార్, విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆయన చెప్పాలనుకున్నారో మొత్తం చెప్పడం జరిగింది. విశ్వసనీయత కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ, విమర్శలు కానీ, నాకు అక్కడ గౌరవం దక్కగా నేను బయటకు వచ్చాను అన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఇంకోటి కీలకంగా ఏం చెప్పారంటే లిక్కర్ స్కామ్స్ గురించి కూడా చెప్పారు. ఏదైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అనుచరులు అని కొంతమంది చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? నాకేమనిపించిందంటే బయట మీడియా ముందు చాలా కొంచెమే చెప్పాడు. ఆ సిఐడి వాళ్ళు విచారణలో మొత్తం బొమ్మ అంతా చెప్పాడు. ఎవడెవడ ఎక్కడెక్కడ ఎంత దుబ్బేడు ఎక్కడెక్కడ దాచారు అన్ని చెప్పేయడం ఉన్నాను. ఎందుకంటే ఉమ్, ఇంకా తెగించినోడు తెడ్డిలింగం అన్నట్టుగానే ఎలాగా బయటకు వచ్చాడు. బయటకు అవును. వచ్చిన తర్వాత మళ్ళీ దాచుకుంటాం ఎందుకు అనేటువంటిది కనపడతా ఉంది. పైగా కొంత డిప్లొమాటిక్ గా కూడా మాట్లాడాడు ఎన్ని విషయాల్లో. ఉమ్, ఆ క్వార్టరీ చుట్టూరు ఉన్న వాళ్ళు పెరిగారు, నేను తగ్గాను, ఇలాంటి మాటలు మాట్లాడాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ అటాక్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో డైరెక్ట్ అటాక్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే. పైగా అతను ఏటూగా నాకు మంచి ప్రతి దాంట్లో ఏటూ కింద పెట్టేస్తున్నారు, అలవాటు ఇటు. అయిపోయింది అందరు, కానీ వాపోయాడు పాపం. అవును. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి అన్నా లేకపోతే ఇంకొక నాయకుడు ఎవరైనా సరే, నువ్వు చేసిన తప్పులు దీనికి నిష్కృతి ఉండదండి పాపాలకి. ఓకే. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చి మంచి మాటలు మాట్లాడినా సరే, మీకు ఆ స్మెల్, ఆ దరిద్రం మీకు వదలదు. ఎందుకంటే ఓకే. మీరు చేసిన అరాచకం కానీ, అవినీతి కానీ, దోపిడీ కానీ అంతు లేనిది. ఈ దేశంలో బందిపోటు దొంగలుగా చంబల్లోయలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసేవారు కాదు. వాళ్ళు కావాల్సిన చేతులు ఆక్కుని పోయేవారు తప్ప. ఇప్పుడు మరి ఇన్ని మాటలు మాట్లాడాడు అతను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి లేకపోతే విక్రాంత్ రెడ్డి గురించి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాడు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడన్నా నేను వద్దన్నానన్న మాట కూడా అనలేదు. అంటే నువ్వు కూడా సహకరించావు కదా అతనికి. ఈ ఉమ్, రాష్ట్ర సర్వనాశనం, 3 రాజధానులకి. అంటే రైతులు, భూములు ఇచ్చిన రైతుల్ని వాళ్ళని మానసికంగా హింసించడమే కాకుండా భౌతికంగా గాయపరిచి, వాళ్ళ ఆడవాళ్ళని, పిల్లల్ని, వృద్ధులని చూడకుండా నిష్ఠూరుడు కొట్టించి పోలేదు. దాంట్లో నువ్వు కూడా భాగస్వామ్యమే కదా. అవును. అలాంటి సందర్భంలో నువ్వు విభేదించి బయటకు వచ్చి ఉంటే నీకు గౌరవం దక్కింది. నీ ఆ దొంగతనాల్లో వాటా ఇవ్వట్లేదు, దొంగతనాలకు నేను తీసుకెళ్తలేదు, నువ్వు బయటకు వచ్చావు అంతే. ఉమ్, ఏదో దొంగల మూట ఉంటదండి. ఆ దొంగల ఉమ్, నాయకుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత బాగా మెరికల్లాంటి తాళం చెవి లేకుండా చేతితోటి తాళం బద్దలు కొట్టేసి కూడా తీసుకెళ్తాడు కూడా. అవును. పాతకాలం పద్ధతిలో జాగ్రత్తగా ఆ నూనె పోసి చెంపబిన్నీసి పెట్టి తాళాలు తీసి ఇవ్వండి, నువ్వు ఆగ్రా బాబు కొత్త తీసుకెళ్తాను ఉంటాడు సహజంగానే. అవును. ఇతను ఇతను చేత కావట్లేమో తాళాలు తీయటం అదిని, అందుకని కొత్త ఉమ్, ముఠాలో కొత్త సభ్యులు నేర్చుకున్నాడు. ఉమ్, అప్పుడు నీ బాధ వచ్చింది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆ దొంగల మూట కొత్త వాళ్ళు చేరిపోరు, నన్ను తోసేసాడు అంటున్నావు. కానీ దొంగతనం చేయటం తప్పు, రాష్ట్రాన్ని దోచుకోకూడదు, అరాచకం చేయకూడదు అంటలేదు నువ్వు. అవును. కాబట్టి ఇతను ఇంకా నిబద్ధత ప్రజల్లో, ఇతని మాటలకు విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే ఆ ముఠాల నుంచి వచ్చి నువ్వు చెప్తున్నావు కాబట్టి. నువ్వు ఈసారి ఏం చెప్పాలంటే ఏ దొంగతనం ఎలా చేశారో చెప్పాలి. ఉమ్. ప్రజలకు ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారు. టైం జగన్ వస్తే అది మామయ్య, కూడా చెప్తానని అని చెప్పారు నిన్న విజయసాయి అదే రెడ్డి గారు. చెప్పాలి. అది చెప్పాలి. జగన్ మామయ్య, నువ్వు భలేకొన్న మామయ్య అని వాళ్ళందరికీ తెలవాల. ఎందుకంటే అవును. నువ్వు రావాలి, కావాలి, నువ్వు పులి సింహం, నీ నవ్వు వరం, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఇంకా అవును. బుర్ర, బుద్ధిహీనత, బుద్ధి మాంద్యం ఏర్పడి మతి భ్రమించి బుద్ధి చాంచల్యంతో, మతి చాంచల్యంతో ఉన్నారు వాళ్ళు. ఉమ్, పైత్యకారుల కింద మారిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఏంటంటే నీలాంటి వాళ్ళు బయటకు వచ్చి అప్పుడు ఈ భూమి ఇంత ఇలా కొట్టేసాం మేము, ఇదిగో లెక్కర్లో నేను ప్రత్యక్షంగా లేను, నువ్వు చెప్పుకుంటావు కదా నేను లేనని చెప్తావు కదా, పోనీ నువ్వు లేనని చెప్పుకుని ఉమ్, థర్డ్ పర్సన్ లాగానే రేడియో వ్యాఖ్యాత లాగా చెప్తా ఉండాలి అక్కడ ఏం జరిగింది. ఇదిగో ఇంత జబ్బు దొబ్బేశారు, ₹100 అమ్మేవాళ్ళు, ₹10 గవర్నమెంట్కి ఇచ్చి ₹90 మా ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు అని చెప్పాలి. అది ఎలా పట్టుకుపోయేవారు, ఎక్కడ ఏ పోర్టు ద్వారా బయట దేశాలకు వెళ్ళిపోయారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఏ అధికారి అప్పుడు పనిచేసాడు, ఇలాంటివన్నీ చెప్పామనుకో నీకు ప్రజల్లో ఓనరా బాబు, ముసలోడయ్య గారి మహానుభావుడు అని అనుకుంటారు. బ్రహ్మానందం గారు అంటాడు డైలాగ్ అలాగా. నువ్వు చెత్త అవును. చెప్పు, మనిషి మంచోడే, గుణమే గుడిసేటిది, పోన్లేరా బాబు అనుకుంటా. అవును. ఇవన్నీ మానేసి నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, చుట్టూ ఉన్న వాళ్ళే అవ్వాలన్నట్టు చెప్తున్నావు నువ్వు.
అసలు మూలం అక్కడే ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు అసలు కీలకమైన వ్యక్తి, అతనికి ఎలా బుద్ధి, అతని బుద్ధిని అనుసరించి వీళ్ళు వ్యవహరిస్తారు. అవును. అతని డబ్బు అంటే ఇష్టం, అధికార కాంక్ష, పెత్తనం చేయాలన్న దురద, దుగ్ధ, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు అవును. రాజు వెనకాల ఎవరు ఎలా ఉంటారో, రాజుకి ఏం కోరుతారో అతని కళలో ఆనందం చూడటానికి వ్యవహరిస్తూ ఉంటారు. మీరు అందరూ అలాగే వ్యవహరించి వాళ్ళు ఒక్కొక్కడు జైలు వెంబడి తిరుగుతున్నారు, పర్యటనలు చేస్తున్నారు. నువ్వు అలాంటివి తప్పించుకోవాలంటే, ప్రజల్లో ఎంతో కొంత అయ్యో పాపం అనుకోవాలంటే నువ్వేం చేయాలి? అయింది ఏదో అయిపోయింది, ఎన్నాళ్ళు ముఠ అప్పుడు తీవ్రవాదుల కింద ఉన్న వాళ్ళు కూడా లొంగిపోతూ ఉంటారు పోలీసుల ముందుకు వచ్చి. అవును. అలాగే పునరావాసం పొందాలంటే నువ్వేం చేయాలంటే అప్రూవర్ గా మారిపోవాలి. మీరు చేసిన తప్పులు, దుర్మార్గాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీ అన్నిటి గురించి వివరంగా చెప్పేసి, బాబు నన్నే కాదు నాన్ని కూడా వేసేయండి లోపలని చెప్పాలి. నీకు ఇంకా అవును. రక్షణ కోరుకోవచ్చు, ఎందుకంటే నీకు చాలా సార్ ప్రమాదం. ఇంకా ఎలాంటి ఆ ఇప్పుడు కోటరీలో ఎవరెవరు ఆ యాక్చువల్గా కోటరీ దాటి రావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి అని విజయసాయి రెడ్డి గారు చెప్పడం ఎంతవరకు సార్ అది? ఆ కోటరీ అని ఇవన్నీ అంటున్నారు. మనం దాని గురించి చర్చించుకోకూడదండి. క్వార్టరీ లేకపోతే మీ ఇష్టం అందరికీ కలిసి కూర్చొని మాట్లాడతారు ఏంటి? అతను ఏమన్నా ఉమ్. అతను అతను బుద్ధి తెలిసింది కూడా, బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఓట్లు వేసారు, కానీ ఇంకా 40% ఏంటండి? ఇది 16 నెలల జైల్లో ఉన్నాడు, ఆయన కొల్లగొట్టేసాడు, దొబ్బేసాడు అని తెలిసి ముఖ్యమంత్రిని చేశారు. ఈ అవును. 5 ఏళ్ళు అరాచకం చేసాడు, ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నాడు, మధ్య నకిలీ మద్యం అమ్మాడు, మధ్యలో దోపిడీ చేసాడు, ఇసుక వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి, భూములు దొబ్బేసాడు, కొల్లగొట్టేసాడు, ఇష్టమైనట్టు ప్రవర్తించాడు, రక్తగాయాలు చేసాడు, ప్రాణాలు తీసేసాడు, సొంత బాబాయ్ పైకి పంపించేసాడు. ఆ సాక్షులందరూ వరుస పెట్టి టికెట్ 1 బై 1 సీరియల్ కింద వెళ్ళిపోతున్నారు పైకి, అందరూ ఒకరినొకరు తోసుకుని. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఇంకా 40% ఓట్లేసారంటే వీళ్ళకి ఏం చెయ్యాలి? అవును. మీకు గరుడు పురాణంలో శిక్షలు ఎవరికి వెయ్యాలి? జగన్కి వేయకూడదు, ఆ ఓట్లేసిన వాళ్ళకి వెయ్యాలి. అవును. అసలు మీ మీ బుద్ధి ఎక్కడ పోయింది? మీ పక్క మనిషి గురించి ఆలోచించాలి కదా నువ్వు. ఈ సమాజం ఏమైపోతుంది కొద్దిగా ఆలోచించాలి కదా. నువ్వు ఎవరికన్నా ఇంకొకటి కొట్టేసుకో, అవును. అంతేగాని ఇటువంటి వాళ్ళు నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తావు? తప్పు చేసిన వాడికన్నా తప్పుని ఎంకరేజ్ చేసిన వాడిది ఇంకా తప్పు. అవును. అది అది నిజం. ఇప్పుడు ఇన్నాళ్ళు విజయసాయి రెడ్డి చేసింది అదే. నువ్వు నా 4 ఏళ్ల నుంచి బాధ ఆత్మగౌరవం, నీ బొచ్చులో ఆత్మగౌరవం, నీకెక్కడ ఆత్మగౌరవం ఉంటాయా? ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడే ఆత్మగౌరవం పదానికి నువ్వు కళంకం తీసుకురాకూడదు. ఉమ్. అవును సార్. సార్ ఇక్కడ ఇప్పుడు నిప్పట్ల విజయసాయి రెడ్డి ప్రభుత్వం గారు. మారి అలా కాదండి, ప్రభుత్వం మారింది, వీళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టిలా లేరు అనుకుని నువ్వు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నావు. ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి గారిని మందలిస్తున్నానంటే అతను దూషించట్లేదు. ఓకే. ఇప్పటికన్నా నువ్వు ఎవరెవరు ఏం చేశారు అనేటువంటి స్పష్టంగా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరన్నా కాపాడాలనుకున్నారు వాళ్ళని, ఆ దొంగల్ని, వాళ్ళ బతుకు కూడా బయటేసేయాలి నువ్వు. అప్పుడే నీకు ఓకే. చాలా మంచి పేరు వస్తుంది. ఏంటి, వీడు దొంగోడే కానీ కొంచెం మంచి దొంగోడు రా బాబు అనుకుంటా. మంచి అప్పుడు నీకు దొంగలు. జైల్లోకి వెళ్ళినా, లేకపోతే శిక్ష పడినా, లేకపోతే శిక్ష నుంచి తప్పించుకున్నా, ఏదో రకంగా ఆ డిలే అయినా, అదే నీకు ప్రజలు పెద్ద నీ మీద పడరు, నిన్ను లోపల పెట్టి. ఇప్పుడు చూడు, కొంతమంది రోజుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని గొడవ గొడవ చేస్తారు మాలటోళ్ళు కూడా. ఎందుకని? అవును. వాళ్ళ మీద కోపం, కసి ప్రజలకు ఎక్కువగా ఉంది. నీ మీద కసిపోవాలి ఫస్ట్, నీ సంగతి వదిలేస్తారు. నిన్ను ఎందుకు పట్టుకోలేదని అడగరు. నేను ఎందుకు పట్టుకోలేదంటే ఈ కుటుంబం ముందే వదిలేస్తారు. ఉమ్. ఏంటండి, అడగకపోతే అసలు పట్టుకోరు వాళ్ళు. అవును. కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ చేయాలి. సార్ నిన్న ధనుంజయ రెడ్డి గారు ఇప్పుడు సంబంధించింది. ఇప్పుడు మీకు విజయసాయి రెడ్డికి ఒక శాపం కూడా తగిలిందండి. ఎలాగంటే, ఉమ్. ఈ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, దుర్మార్గాలు, జుగుప్సాకరమైన ట్వీట్లు ఇవన్నీ పెట్టి భూదోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2 ఉండి అతను అధికారంలో తీసుకురావడానికి ఇతనే కారకుడు. అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను దూరం పెట్టినమాట వాస్తవం. అయినా సరే ఇతను సింహాచలం దేవస్థానం ధర్మకర్త, అనువంశిక ధర్మకర్త. ఆ దేవస్థానానికి వేలాది ఎకరాలు ఇచ్చారు విజయనగరం రాజులు, అశోక్ అవును. గజపతిరాజు గారు. ఆయన్ని వీళ్ళ పెట్టిన టార్చర్, హింస, మానసిక హింస, ఆ ఆ మేరు నగధీరుణ్ణి ఆయన ఎంత అవమానం చేశారండి. ఎప్పుడూ అవును. వాళ్ళ అన్నగారు భార్య వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ్ని, ఆవిడకి ఇంకొకరి ద్వారా కలిగిన కూతుర్ని తీసుకొచ్చి ఇంత పెద్ద పెద్ద బొట్లు ఎట్టేసి వాళ్ళకి ఇక్కడ వదిలేశారండి. అసలు ఎంత అన్యాయం అండి అది. అప్పుడు ఎవడన్నా మాట్లాడితే మేము మాట్లాడాం, కానీ ఎంత దారుణంగా వ్యవహరించారు. ఆయన పెద్ద మనిషి, ఒక రకంగా లోపల లోపల కుమిలిపోయి ఉంటాడు, ఇక భగవంతుడికి విడిచిపెట్టి ఉంటాడు. ఓకే. ఆయన రామతీర్థంలో వాళ్ళ గుడి, వాళ్ళకి ఆ నిర్మించిన గుడికి రామతీర్థంలో
ఆయన ₹1,00,000 చెక్ విరాళం ఇస్తే దాన్ని తిరస్కరించారు వాళ్ళు. ఎంత బలుపండి వాళ్ళకి. వాళ్ళ ప్రభుత్వంలో ఒక మంత్రి ఆయన ఎలా మాట్లాడి తిట్టాడు అతన్ని, రాజుగారిని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ తండ్రి కొడుకులు ముగ్గురు రాజుల కథ చెప్తాను వినండి. సత్యం ఉమ్, రామలింగరాజు గారు. ఇవాళ మీలాంటి పిల్లలు ఇలాగ కంప్యూటర్లు కొడుతున్నారు, ఏం చూపిస్తున్నారంటే, సత్యం కంప్యూటర్ స్టార్ట్ చేసి మీలాంటి వాళ్ళందరికీ ఉపాధి కల్పించారు. 10,000 15,000 జీతాలు దాటిన రోజులు 40,000 50,000 60,000 ఇచ్చాడు 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల అవును. క్రితం. ఒక్కసారి ఒక విప్లవం అది. అయ్యి బాబోయ్, ఐటీ సాఫ్ట్వేర్ ఐటీ డిపార్ట్మెంట్ అనగా పిచ్చెక్కిపోయి రావడం సరే, బ్యాంకులన్నీ కూడా క్యూ కట్టేసి లోన్లు ఇచ్చి అతని మెడలో అది వేసేసుకుని తిరిగేస్తుంటాను పెద్ద హీరోలో చూసిపోరు. తర్వాత అనేక కంపెనీలు వచ్చి చంద్రబాబు గారు వాళ్ళు వీళ్ళు అన్ని చేశారు. చంద్రబాబు అవును. గారు ఐటీ విప్లవానికి అతను అందిపుచ్చుకుని ఆ సత్యం రామలింగరాజు గారు ఒక స్టేజ్కి వెళ్తే ఆయన తీసుకెళ్లి బిల్ గేట్స్ పక్కన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి రాగానే అతను ఏం చేస్తారండి, రకరకాలుగా మార్చేసారు. అతను జైల్లోకి వెళ్ళిపోయాడు. అతను తప్పు అవును. చేసాడో ఒప్పు చేయడం పక్కన పెట్టండి. ఆ స్థాయి నువ్వెవరితో దుష్టజన సాంగత్యం, నీ సాంగత్యం చేయకుండా ఉండలేని పరిస్థితి కల్పించారు అతనికి. ఆ రాజుగారు అభిమానధనుడు కాబట్టి తల వంచుకుని జైల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి అడిగితే ఒక్క మాట మాట్లాడలేదు. గొప్పవాడు కాబట్టి, చాలా గొప్పవాడు అతను. అవును. రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీలో ఎంపీ గెలిచాడు. మీ పార్టీలో ఆయన ఎంత దారుణంగా చంపేయడానికి చూసారు. కస్టోడియల్ వైలెన్స్ ఎంత దారుణం అండి. పాపం కాదు, ఇలాంటి పాపాలు మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాయి. ఇంకో పక్క అశోక్ వెళ్తారు. ఈ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తండ్రి కొడుకులు ముగ్గురు రాజులకు చేసిన అన్యాయం, దుర్మార్గం, అరాచకం, కుటుంబాల నేపథ్యాన్ని పీక్స్ తీసుకెళ్లారు. అవును. భౌతికంగా అంతం చేయడానికి చూశారు. అవును. ఈ ఈ మిమ్మల్ని ఎలా వదిలిపెడతాయి అనుకుంటున్నారు. ఈ న్యాయస్థానాలు మిమ్మల్ని వదిలిపెట్టొచ్చు, వాటికి ఉన్న పర్మిషన్స్, పరిమితులు ఉంటాయి. ఆ చట్టాలు న్యాయాల ప్రకారం వెళ్తే చాలా లేట్ అవ్వచ్చు. కానీ ప్రజాగ్రహం, ప్రజా కోర్టులో మీ అందరికి శిక్ష పడింది. అలాగే ప్రకృతి కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. కర్మ అనేటువంటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటది. వాళ్ళ నువ్వు ఎవరినైతే తోడు దొంగగా ఉన్నావో, సహనిందితుడిగా ఉన్నావో, 16 నెలలు జైల్లో సావాసం చేసావో, ఆ వాళ్ళ నుంచి వాళ్ళ వరకు కూడా అతను కూడా ఉన్నావో, అతని లెక్కలని దొంగ లెక్కలు రాసేవో, అతను అభివృద్ధికి అవినీతి సామ్రాజ్యం నిర్మించుకోవడానికి నువ్వు ఎవరికైతే తోడ్పడ్డావో అతన్ని నువ్వు బయటకు వచ్చి ఏది చూపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇదే కర్మ. కాలం అనేటువంటిది ఉంటది. కాలం అనేటువంటి చాలా కఠినమైంది. కాలనాగు కాటు వేస్తే ఆ విషానికి విరుగుడు ఉంటదేమో కానీ కాలం కాటేస్తే దానికి విరుగుడు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే. ఓకే. ఈ టైం నీది కానప్పుడు కర్మ గుడిసేడిదైతే కర్ర పామే కరుస్తుంది అంటారు. ఇంకా దారుణమైన సామెత ఏంటో తెలుసండి, కర్మ గుడిసేడిదైతే గోసిలో పిడిగడింది అంటారు మా ఊళ్ళోని. ఉమ్, పిడిగి ఎక్కడైనా పడచ్చు, కానీ గోసిలో పడితే ఇంకంతే సంగతి. అవును. ఇలాంటి పరిస్థితిలో వచ్చేసావు నువ్వు. దీని అంతటికీ కారణం నీ ప్రవర్తన, నీ భాష, నీ వ్యవహారం, నీ రీతి, నీ నీ పద్ధతి అన్ని చూసుకొని ఇక నుంచైనా పద్ధతిగా బతకాలంటే, పాప ప్రక్షాళన చేసుకోవాలంటే క్రైస్తవంలో ఉంటది. కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి చేసిన పాపాలని చెప్పుకుంటాడు. అలాగే నువ్వు పబ్లిక్ చెప్పు కన్ఫెషన్, పరివర్తన, పశ్చాత్తాపం చెందు. ఇదిగో ఇలాంటి దుర్మార్గాలు చేశాను, నన్ను కాపాడండి, నన్ను క్షమించండి, ఈ అరాచకాలకి దుర్మార్గాలకి నేను కూడా కారణమే, నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని వాలంటరీగా నువ్వు కోర్టు ముందు లొంగిపోయి నువ్వు జైలు శిక్ష, నువ్వు జైలు కలిపి నువ్వు గేట్ వేసేసి కూర్చున్నావు అనుకో, నిజంగా నువ్వు గొప్పవాడు అవుతావు. అవును. అంటే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇది ఓకే. గుర్తుపెట్టుకోవాలి.